పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము 12వ అధ్యాయము 6వ అధ్యాయము, కొండ ముందా 6వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? బిగ్గరగా గట్టిగా చదవాలి, చదవండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. రియల్గా ఈ వాక్యాన్ని కొన్ని నెలలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. నెలలుగా అంటే 2 సంవత్సరాలు, ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ వాక్యాన్ని. ఒకే అంశం మీద బలిపీఠము అనే అంశం మీద ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఎన్నో లోతైన సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. గత వారం ధ్యానించుకున్నటువంటి వాక్యం ఏంటంటే సహవాసం. ఏంటిదట? సహవాసంలో మనము యేసయ్య సహవాసం కలిగి ఉంటే 10 ప్రయోజనాలు మనకు ఉంటాయి అని ధ్యానించుకుంటూ వస్తున్నాం. యేసయ్యతో సహవాసం కలిగి ఉంటే 10 ప్రయోజనాలు అంటే లాభం, 10 లాభాలు అనా? యేసయ్యతో సహవాసం, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే లాభమా నష్టమా? లాభమేనా లేకపోతే నష్టం ఏమైనా కలిగిద్దా? అమ్మో యేసయ్య మంచోడు కాదురు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రేమేంద్ర బిడ్డలారా, రియల్గా యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తే, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే 10 ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. యేసయ్యతో సహవాసం ఎందుకు ఈ మాట ధ్యానించుకుంటూ వచ్చామంటే, ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాల్లో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదని చెప్పాం. అయితే ఆరిపోకోకుండా ఉండాలంటే 3 కార్యాలు చేయాలి. ఆ బైబిల్లో రాయబడిన మాటలే. ఆ బలిపీఠము ఆరిపోకోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? 1 కట్టెలు పెట్టాలి. దేవుడు చెప్తున్నాడు కట్టెలు పెట్టమను. 2వది ద్రవ్యము, బలిపీఠం మీద దహన బలి ద్రవ్యాన్ని వేయాలి. 3వది ఏంటంటే క్రొవ్వును వేయాలి. ఈ 3 గనక చేస్తే బలిపీఠము మీద అగ్ని అది ఎప్పటికీ ఆరిపోదు, అది నిత్యము మండుతూ ఉంటుంది అని చెప్పేసి దేవుడు తెలియజేసుకుంటూ వచ్చాడు. అయితే దీనిని ఆధ్యాత్మికంగా ఆత్మీయమైనటువంటి కోణంలో దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆ బలిపీఠం మనమే. ఆ బలిపీఠం ఎవరో? మనమే. దేవుడు వెలిగించాడు, మనల్ని వెలిగించాడు, ఈ ఆత్మని వెలిగించాడు. వెలిగింపబడిన ఆత్మ ఆరిపోకూడదండి. వెలిగింపబడ్డావా? నువ్వు వెలిగింపబడ్డావా? మనం వెలిగింపబడ్డావా? ఎవరైతే క్రీస్తునందు రక్షింపబడతారో, క్రీస్తును కలిగి ఎవరైతే తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపబడి మారు మనసు పొంది మారు మనసు నిమిత్తమై బాప్తిసం తీసుకుంటారో వారందరూ వెలిగింపబడతారు. వెలిగింపబడిన వాళ్ళే. వెలిగింపబడని మీరు ఆరిపోకూడదండి, ఎప్పటికీ ఆరిపోకూడదు. ప్రేమేంద్ర బిళ్ళరా, అది మీ బాధ్యత. ఆరిపోకుండా ఉండాలంటే, ఈ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే 3 జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మనము కూడా ఆత్మీయ బిడ్డలంగా మనము కూడా ఆరిపోకుండా ఉండాలంటే ఆ 3 జాగ్రత్తలు మనం తీసుకోవాలి. 3వది ఏంటంటే సహవాసం. ఈ 3వ దానికి వచ్చాం మనం. సహవాసం ఉండాలి. ఏ సహవాసం? యేసయ్య సహవాసం ఉండాలి. ఇట్లాగే గ్యాదరింగ్ అందరూ కలిసి సహవాసంగా కూడుకోవాలి, సహవాసంగా దేవుణ్ణి ఆరాధించాలి, సహవాసంగా దేవుణ్ణి గణపరచాలి, ఆయన్ని కొనియాడాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయనకే మన జీవితాలు అర్పించాలి. ఇటు సహవాసం లేకోకుండా ప్రేమేంద్ర బిళ్ళారు నీ జీవితం వైరాగ్యం కలిగి ఉండదు. సహవాసంలో లేకోకుండా నీ ఆత్మ రగులుతూ ఉండదు.
సహవాసంలో లేకోకుండా నీ ఆత్మ ప్రేమ పిల్లరా వైరాగ్యం కలిగి ఉండదు, వైరాగ్యం కలిగి ఉండదు. అవునండి, సహవాసం ముఖ్యం. అందుకనే దేవుడు ఈ మందిరాలు ఏర్పాటు చేశాడు, సేవకులను ఏర్పాటు చేశాడు. చాలామంది కొంతమంది ఉన్నారు ఏంటంటే మందిరాన్ని అవాయిడ్ చేస్తారు. నాకు మందిరం అవసరంలా, నాకు పాస్టర్ గారు అవసరంలా, నేనున్నా, నా ఫోన్ ఉంది, నేనున్నా, ఏంటిది అది టీవీ ఉంది, టీవీలో ప్రోగ్రాంలో ఏ బటన్ నొక్కితే ఏ ప్రోగ్రాం కావాలన్నా. కానీ ఈ ఆత్మ వైరాగ్యం కలిగి ఉండదండి. హల్లెలూయా. ఆత్మ వైరాగ్యం కలిగి ఉండాలంటే సహవాసం నీకు ఉండాలి. ఏ సహవాసం? యేసయ్య సహవాసం ఉండాలి. యేసయ్య సహవాసం ఉంటే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే ప్రియమైన బిడ్డలారా 10 ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకొస్తున్నాం. ఆ 10 ప్రయోజనాల్లో 4 ప్రయోజనాల దగ్గరికి వచ్చి మనం వచ్చాం. మొదటి ప్రయోజనం ఏంటంటే యేసయ్యతో సహవాసం నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తుంది. రెండవది, యేసయ్యతో సహవాసం నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది. మూడవది, యేసయ్య సహవాసం నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. నాలుగవది ఏంటంటే యేసయ్యతో సహవాసం మనలను యథార్థతలోనికి నడిపిస్తుంది. దేంట్లో కట్ట? యథార్థతలోనికి నడిపిస్తుంది. దాని గురించి గత వారం కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకున్నాం. మిగతాది ఈ వారం ధ్యానించుకుందాం. ప్రేమేంద్ర బిడ్డలారా గమనించండి, ఆ వాక్యం చదువుదాం. 33వ కీర్తన 4వ వచనం. త్వరగా చదవండి, నాకు త్వరగా కొంచెం అందిస్తే మనం క్లోజ్ చేసుకుందాం త్వరగా. 33వ కీర్తన 4వ వచనంలో యెహోవా వాక్యము యథార్థమైనది. చెప్పండి, అందరూ కూడా నోరు తెరిచి చెప్పండి. ఏమంటారంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా యెహోవా వాక్యము, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మరియా తిన్నారా ఇడ్లీలు? మరొకసారి చెప్తాం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చెవినదంతయు నమ్మకమైనది. రియల్గా అవునా కాదా? దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యంలో కాదు కల్పనలు లేవు. కల్పనలు అంటే ఏంటి? కల్పితాలు. కలిపి చెరిపి రాసింది కాదు ఇదే. దేవుని యొక్క వాక్యం కల్పితాలు కాదు. దేవుని వాక్యం కథలు కాదు. దేవుని వాక్యం కథ కాదు. హల్లెలూయా. కల్పనలు కాదు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? యథార్థమైనటువంటిది. ఆయన వాక్యము యథార్థమైనటువంటిది. నిన్ను యథార్థతలోనికి నడిపించేది ఆయన వాక్యము. వాక్యము అంటే దేవుడే. వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆయన సహవాసంలో ఉంటే, ఆయనను నమ్ముకుంటే, ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ప్రేమేంద్ర బిడ్డలారా నిన్ను యథార్థతలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. మరి యథార్థతలో మనం నడవగలుగుతున్నామా? దేవుని సహవాసంలో ఉన్నటువంటి మనము యథార్థ జీవితాలు మనము జీవించగలుగుతున్నామా? ఇదిగో బైబిల్ గ్రంథంలో యోబు గారు ఏమంటాడంటే, యోబు గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 27వ అధ్యాయం 5వ వచనంలో యథార్థతను నేనెంత మాత్రమును విడవను అని అంటున్నాడు. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. యథార్థతను విడవను. నువ్వు యేసయ్య సహవాసంతో, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే నీలో యథార్థత ఉండాలి. యథార్థత ఉండాలి. ప్రేమేంద్ర బిడ్డలారా అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉండాలి. నీ జీవితం యథార్థతలోనికి వచ్చేయాలి. ఒకప్పుడు నీలో యథార్థత లేదు, ఒకప్పుడు నీలో ఉన్నటువంటి నీలో రియల్ లేదు. అపవాది బంధకంలో, సైతాను బంధకంలో, అపవాది చేతుల్లో, అపవాది బంధకంలో లోక స్నేహముతో ఉండిపోయావు. యేసయ్య దగ్గరికి వచ్చావు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చాక ఆ పాత అలవాట్లు నీలో ఉండటానికి వీల్లేదు. సైతానుతో ఉన్నటువంటి అలవాట్లు నీలో ఉండటానికి వీల్లేదు. సైతాను ఎలాంటి వాడంట? సైతాను అబద్ధం ఆడేవాడు. అబద్ధానికి
జనకుడు ఆడొట్టి అబద్ధగాడు, ఆడొట్టి మోసగాడు, వాడొట్టి ప్రేమేంద్ర పిల్లరా, ఆడొట్టి అబద్ధాలు కోరాడు, ఆడు మోసగాడే. మన జీవితాలు ఒకప్పుడు మోసకరంగా ఉండొచ్చేమో, ఒకప్పుడు మన జీవితాలు అబద్ధపు స్థితిలో ఉన్నాయేమో, ఒకప్పుడు మన జీవితాలు ప్రేమిందని పిల్లరా సైతాను బంధకాల్లో ఉన్నాయేమో. యేసుక్రీస్తు వారితో నువ్వు వచ్చావు, యేసయ్యతో ఉండాలని వచ్చావు, యేసయ్య నాకు కావాలని వచ్చావు, యేసయ్య సహవాసంలో ఉండాలని వచ్చావు. వచ్చిన నీలో అబద్ధం ఉండటానికి లేదు. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉండాలి? యథార్థత ఉండాలి. దేవుడు కోరుకునేది అదే, యథార్థత కోరుకునేది. బైబిల్ అంటాడంటే యథార్థవంతులను వర్ధిల్లింపచేస్తాను అని అంటున్నాడు దేవుడు. అంతకంతకు వర్ధిల్లింపచేస్తాడు. ప్రేమిలారా, యథార్థ జీవితాలు మనలో ఉండాలి. దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనలో అట్టి యథార్థత ఉన్నదా లేదా? ఏ విషయంలో నువ్వు యథార్థతను కోల్పోతున్నావు? ఏ విషయంలో యథార్థతను విడిచిపెడుతున్నావు? ఏ విషయంలో అబద్ధం ఆడుతున్నావు? ఏ విషయంలో మోసం చేస్తున్నావు? ఏ విషయంలో ఇదిగో నీ దేవుణ్ణి బాధపరుస్తున్నావు? నీ దేవుణ్ణి ప్రేమిందని బిడ్డ దుఃఖపరుస్తున్నావు? ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంటే ఆ వాక్యం నీ హృదయాన్ని పరిశోధించేటట్టుగా చేయాలి, నీ హృదయాన్ని పరీక్షించుకునేటట్టుగా చేయాలి. అయ్యా, ఈ వాక్యం ద్వారా నా హృదయాన్ని సరిచేయ్యా, నా జీవితాన్ని సరిచేయను. ఆయన పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమిటంటే 5వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 5వ కీర్తన 9వ వచనంలో త్వరగా, వారి నోట యథార్థత లేదు. వారి నోట యథార్థత లేదు. నోరు తెరితే అబద్ధమే. నోరు తెరితే అబద్ధమే. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమేనా? చెప్పరా, దేవుని బిడ్డలమా కాదా? దేవుని బిడ్డలమే. మనం దేవుని బిడ్డలు అన్నప్పుడు ఎందుకు అబద్ధం మన నోటి రమ్మట వస్తుంది? బైబిల్ గ్రంథం వారు నోరు తెరిస్తే వారి నోట ఎంత మాత్రమును యథార్థత లేదు. హల్లెలూయా. ఈ అక్క కూర పొయ్యి మీదేసి కూరలో కారం వేసే టయానికి డబ్బాలో కారం అయిపోయాడు. కారం లేదు. కారం లేకపోయేసరికి అడ్డే పొయ్యి మీద కూర పెట్టేసేసాం, కారం లేదని చెప్పేసేసి గబగబా బయటికి వెళ్ళి గోడ అట్టేపిన ఆ అక్కని పిలుస్తుంది, పక్కింటి అక్కని. అక్కో పిన్నో అత్తో మా ఏదో సంథింగ్ తెలిసిన అక్క కారం అయిపోయింది అక్క. పొయ్యి మీద ఏముంది? కూర పెట్టేశాను, కారం అయిపోయింది, డబ్బాలో చూస్తే మర్చిపోయాను, నేను చెప్పడం మర్చిపోయాను, కారం అయిపోయింది, కూతంత కారం పెట్టాను, తర్వాత నీకు ఇచ్చేస్తానే అని అంటే ఆ అక్క ఏముంటుందో తెలుసా? జాడిడి కారం ఉంటుంది ఇంట్లో, అయినా సరే ఏముంటుంది? పుసుక్కుని వచ్చేద్దండి. ఎందుకు వస్తుందో నోట్లో ఆ మాట, ఏమాట లేదనే మాట వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నే ఆయన కారం దగ్గర 2 కేజీలు 3 కేజీలు ఆడిచ్చి జాడి నిన్న పెట్టి ఉంటుంది. అడగంగానే ఏమంటుందని, అర్రే నాది కూడా ఇందాక అయిపోయింది అక్క. హల్లెలూయా. మళ్ళీ మనం ఎవరో మళ్ళీ క్రైస్తవులు. వారి నోట యథార్థత లేదో. ఎంతకాలం ఇలా జీవిస్తాం? క్రైస్తవ పేరు పెట్టుకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతూ మందిరానికి వెళుతూ బల్లారాధనలో పాల్గొంటూ ప్రేమందరి బిడ్డలారా దేవునికి బిడ్డలుగా మనం పిలువబడుతూ మనము ఎందుకు మన నోట అబద్ధం ఎందుకు మన నోట? వద్దా, వదిలిపెట్టేసే. ఈ వాక్యం వింటున్నట్టు నీలో నీ జీవితాన్ని సరిచేసుకోవటం విషయంలో వదిలిపెట్టేదే. వాక్యం ఏమంటుందంటే ఇర్మియా గ్రంథంలో మరొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం త్వరగా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంట? దేవుడు దేని మీద దృష్టి ఉంచుతున్నాడంట? దేని మీద? యథార్థత మీద దృష్టి పెడుతున్నాడు. నీ మీద దృష్టి పెడుతున్నాడో దేవుడు, నీ మీద దృష్టి పెడుతున్నాడో. నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడేమంటున్నాడంటే నీ మీద దృష్టి పెడుతున్నాడు, నీ మీద దృష్టి పెడుతున్నాడు. యెహోవా యథార్థత మీదనే కదా
నీవు దృష్టి ఉంచుచున్నావు. చాలండి, హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నావు, ప్రేమిందని బిడ్డలారా, ఒకవేళ నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడా? ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఏమంటాడంటే, ఇర్మియా అంటాడు ఏంటంటే, దాంట్లో ఆ మాటలోనే అంటాడు, నీవు వానిని కొట్టితివి కానీ వానికి దుఃఖము కలుగుటలేదు, వానిని క్షీణింపజేయుచున్నావు కానీ వానికి శిక్షలో లోబడకయున్నారు. అంతేకాకుండా రాతి కంటే తమ హృదయములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మాట ఏంటన్నా మల్లుటకు సమ్మతించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు, యథార్థతను చూస్తున్నాడు, నీలో యథార్థతను చూస్తున్నాడు, నీలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, నీలో విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీలో ప్రేమేంద్ర పిల్లరా ఇదిగో యథార్థ జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు. ప్రేమేంద్ర పిల్లరా ఇదిగో లోకములో నమ్మకస్తులను ఆయన ఇదిగో ఎతుకుచూ ఉన్నాడు. ఎవరు నమ్మకంగా ఉంటారా నాకు, ఎవరు యథార్థంగా ఉంటారా నాకు, నా ఎదుట ఎవరు యథార్థ జీవితం కలిగి ఉంటారా అని చెప్పేసి దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యథార్థ జీవితాన్ని కలిగి ఉండగలుగుతున్నామా లేదా అంటున్నాడు అక్కడ. నీవు వారిని కొట్టితివి కానీ వారు దుఃఖం కలగట్లా. దేవుడు కొడుతున్నాడు కానీ దుఃఖం ఉండట్లా. అట్టాగే తుడుచుకొని వెళ్ళిపోతున్నావు. ఎందుకు నాకు ఇది దెబ్బ తగిలింది, ఎందుకు ఈ శోధన కలిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? ఎందుకు ఇలా జరిగిందని నువ్వు దేవుని దగ్గర మోకరించి అడుగుచున్నావా? అయ్యా, ఒకవేళ నీకు విరోధంగా నేనేమన్నా తప్పు చేశానేమో, ఒకవేళ నీకు దుఃఖకరమైన కార్యం ఏదైనా చేశానేమో, ఇదిగో నేను నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉండలేకపోయానేమో, నేను యథార్థత లేకోకుండా ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభువా. అడగలుగుతున్నావా? కింద పడ్డావు, దురుపుకొని లేచి వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీ జీవితాన్ని, నీ బ్రతుకు విషయంలో యథార్థత లేకపోయేసరికి దేవుడు ఏం చేస్తున్నాడట? కొడుతున్నాడు. దెబ్బ కొడతంగానే ప్రేమిందని బిళ్ళారా, అది నువ్వు ఏం చేస్తున్నావు? దుఃఖం రాట్లా, నీలో పశ్చాత్తాపం రావట్లేదు. మరొక మాట ఏంటంటే క్షీణింపజేస్తున్నాడు కానీ లోబడట్లేదు. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తున్నాడు. లోబడట్లేదు. ఎందుకు ఈ గాయం తగిలింది, ఎందుకు ఈ దెబ్బ తగిలింది, ఎందుకు ఈ బలహీనత అయింది, ఎందుకు ఈ శోధన కలిగింది, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో, మా బ్రతుకుల్లో ఎందుకు ఇలా కలిగింది, ఎందుకు మాకు నష్టం వచ్చింది, అయినా లోబడట్లేదు. ఏంటట? అయినా లోబడట్లేదు. ఇంకో మాట అంటాడు అక్కడ, హృదయాలు రాతి కంటే కఠినమైపోయినాయి అంట. రాతి కంటే కఠినమైపోయినాయి. ఎందుకు? మన బ్రతుకులేక. ఎందుకంటే అలా అవ్వటానికి కారణం ఏంటి? వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే, మనం దేవుని బిడ్డలం కాబట్టి, మనము దేవునితో నడుస్తున్నాం కాబట్టి, దేవుని సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి, క్రైస్తవ బిడ్డలుగా పేరు పెట్టుకుంటున్నాం కాబట్టి, మనలో యథార్థత ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎందుకు నాకు ఈ శిక్ష కలిగింది, ఎందుకు నాకు ఈ శోధన కలిగిందో, ఎందుకు నాకు నష్టం కలిగింది అని ఆలోచించి మళ్ళుకోవాలి. ఏం చేయాలి? మళ్ళుకోవాలి. ఆ తప్పు నుండి, ఆ తప్పు ఏదైతే మనం తప్పు చేసామో, ఏదైతే మన ప్రవర్తన సరిగా లేదో సరి చేసుకొని, అయ్యా నన్ను క్షమించి నన్ను సరిచేయి నాయనా. ఒకవేళ దీని వలననేమో ఇదిగో నాకు నష్టం కలిగింది, దీని వలననేమో నాకు శిక్ష వచ్చింది అని చెప్పి తెలుసుకొని మళ్ళుకున్నట్లయితే దేవుడు ప్రేమిందని పిల్లరా నడిపిస్తాడు. వదిలిపెట్టే దేవుడా? ఏమంటే వదిలిపెడతాడా? నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చేవనుకో, దేవుడి దగ్గర బతిమలాడుకున్నావనుకో, ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రేమేంద్ర బిడ్డలారా, ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, నా మాటలు నా హృదయ యథార్థతను తెలియచేయుచున్నవి అని అన్నాడు.
తెలుపుచున్నవి. ప్రేమేంద్ర పిల్లలు చాలండి. పలుకును. ఒకవేళ నీ యొక్క విషయంలో శిక్ష ఒక్కొక్కరు కలిగిందనుకో, ఒకవేళ నీ విషయంలో ప్రేమేంద్ర పిల్లరా యథార్థత నీలో లేకపోయిందనుకో, నష్టం కలిగిందనుకో, దేవుడి దగ్గర వెంటనే అడుగు, అయ్యా నాకెందుకు ఈ బలహీనత వచ్చింది, నాకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ యొక్క శోధన, నాకెందుకు ఈ నష్టం అని దేవుడి దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీకు ఎందుకు నష్టం వచ్చిందో నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. నువ్వేం చేయాలి? అప్పుడు దేవుని దగ్గర అడగాలి. కానీ వాక్యం ఏమన్నదంటే ఈ హృదయాలు ఎట్టయిపోయినాయంట, బండ్లాగా అయిపోయినాయంట, రాతిలాగా అయిపోయినాయి, రాతి కంటే కఠినంగా అయిపోయినాయంట. రాయన్న సుత్తుతో పగల కొడితే పగిలిద్ది, కానీ ఈ హృదయం పగిలేదు కాదు. ఇది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళరో అంటే వారు నడుస్తున్నటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టి నేను యథార్థ మార్గంలో రావాలి అని మళ్ళరు అని అంటున్నాడు యెరెమీయా గ్రంథం. హల్లెలూయా. ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో అనుకుంటా, ఏమంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, 16వ అధ్యాయం 25వ వచనంలో చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 20వ అధ్యాయంలో, ఒకని మార్గము ఏంటంట, వాని దృష్టికి యథార్థముగా కనబడుచున్నది కానీ తొదకు అది. అర్థమైందా? అనుకుంటున్నావేమో నేను నడిచేది కరెక్టే, నా మార్గమే కరెక్టు, నా దారే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే నిజం అని అనుకుంటున్నామేమో. ప్రేమేంద్ర బిళ్ళరా, దేవుడు గద్దించినా సరే నాదే కరెక్ట్ అంటున్నావేమో. ప్రేమేంద్ర బిళ్ళరా, ఎక్కడికి వెళ్ళద్దు, లాస్ట్కి మరణానికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే యథార్థతన పైన తన దృష్టి నిలుపుచున్నాడు. యథార్థ జీవితాలను జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమేంద్ర బిళ్ళరా, యోబు యథార్థ జీవితాన్ని జీవించాడు, దావీదు యథార్థ జీవితాన్ని జీవించాడు, ఇదిగో మోషే యథార్థ జీవితాన్ని జీవించాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని భక్తులు మనం చూడవచ్చు. ప్రేమేంద్ర బిళ్ళరా, ఎన్నో రెఫరెన్స్లతో ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే యథార్థ జీవితం కలిగి ఉండాలన్నాడు. యథార్థ జీవితం కలిగి ఉండాలంటే ఆయన సహవాసంలోకి రా, ఆయనతో సహవాసం చేయి, ఖచ్చితంగా యథార్థ జీవితంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అబద్ధం ఆడనీయడో, మోసం చేయనీయడో, అన్యాయం చేయనీయడో, నిన్ను ఇదిగో ఆ సైతాను యొక్క జత పట్టనీయడో, లోకానుసారంగా బ్రతకనీయడో, ఆయన స్నేహం చేస్తే రక్షణలో నడిపించి యథార్థ జీవితాలతో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. యథార్థ జీవితాలు మనకు కావాలండి. ఖచ్చితంగా యథార్థ జీవితాలు మనం లేకపోతే ప్రేమేంద్ర బిళ్ళరా మనము బ్రతకలేమని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకో. దేవుడు చూసి దెబ్బ కొడతాడు. దెబ్బ కొడితే ఆ దెబ్బకి మనం లేవలేం. మనుషులు కొట్టిన దెబ్బ 2 రోజుల్లో మానిపోయి లేచి నడుస్తామేమో, కానీ దేవుడు ఒక దెబ్బ కొట్టాడంటే జీవితంలో మరలా లెగలేమని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యథార్థ జీవితాన్ని కలిగి దేవునికి నమ్మకంగా, ఇదిగో మోషే నడిచిన రీతిగా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పినట్లుగా దావీదు నడిచిన రీతిగా అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, అతడు నా యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తాడు అని చెప్పిన రీతిగా మనం యథార్థ జీవితాలను జీవించాలి. దావీదు గురించి చెప్తున్నామంటే దావీదు ఒక మాట అన్నాడు. దావీదు విషయంలో దేవుడు అన్నాడు, ఒక్క విషయంలో తప్ప అన్నాడు. ఒక చిన్న తప్పు చేశాడు దావీదు. ఏం తప్పు చేశాడు? బెర్షెబాతో పాపం చేశాడు. బైబిల్లో రాస్తుందండి ఆ మాట. ఒకసారి ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథము రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తా. మొదటి రాజుల గ్రంథము 295వ పేజీ. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4వ వచనం అంటాడో దావీదు ఏంటడా ఉరియా తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి చెప్పాడా ఈ మాట? బైబిల్లో దేవుడే అన్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు. ఆ ఉరియా విషయంలో తప్ప తన జీవిత కాలం అంతా కూడా చెప్పండి యథార్థంగా. ఉరియా జీవితంలో విషయంలో కూడా ఎంత పశ్చాత్తాపడ్డాడండి. విషయం తెలిసాక, నేను చేసింది తప్పని తెలిసాక పశ్చాత్తాపడ్డా లేడా? పశ్చాత్తాపడ్డాడు.
ఎంత పశ్చాత్తాపడ్డాడు. ప్రేమేందని పిల్లారు, ప్రభా నీ కృప చొప్పున నన్ను కరుణించాయా, నేను పాపం చేశానయ్యా, నా తల్లి గర్భంలో నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, హిమము కంటే నన్ను తెల్లగా చేయయ్యా, ఇదిగో ఈ సోపుతో నన్ను కడిగయ్యా అన్నాడా. ఎంత పశ్చాత్తాపడి శుద్ధ హృదయాన్ని కలిగి యథార్థ జీవితాన్ని కలిగజేసి తర్వాత తన జీవిత కాలం అంతట్లో కూడా దేవుని ఎదుట దేవుని దృష్టికి నమ్మకంగా బ్రతికాడట. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాం. ఏదో ఒకప్పుడు తెలుసో తెలియకో తప్పులు చేసామేమో, పాపం చేసామేమో, దేవునికి వ్యతిరేకంగా జీవించామేమో. దేవుడికి తెలిసిన తర్వాత, దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్న తర్వాత ప్రేమేందర్ బిళ్ళరా వాటిని విడిచిపెట్టేసాయి. నన్ను క్షమించిన ఆయన, నష్టం కలిగింది నాకు అర్థమైంది, నష్టం కలిగింది నాకు అర్థమైంది, ఇదిగో ఈ బలహీనత కలిగింది నాకు అర్థమైంది, నన్ను క్షమించి యథార్థ జీవితంలో నన్ను నడిపించు నాయనా అని మనం వేడుకోవాలి. హల్లెలూయా. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.